అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మసాలా వడలు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఎలా చేసుకోవాలి, స్ట్రీట్ టేస్ట్ రావాలి అంటే అందులో ఎగ్జాక్ట్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో పెద్దలకి టీ టైమ్ స్నాక్లా చేయాలి అంటే దీనికి కాంబినేషన్గా ఏదైనా చట్నీ తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అదే పిల్లలకైతే టమాటా కెచప్ వేసి సర్వ్ చేసేయచ్చు. నాకైతే దీనికి కాంబినేషన్గా కారపొడి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ కారపొడి రెసిపీని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ కారపొడి లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ టేస్టీ క్రంచీ క్రిస్పీ మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 2 కప్పుల దాకా పచ్చిశనగపప్పుని ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. ఇంట్లో ఉండేది నలుగురైనా మసాలా వడలు చేస్తే మా ఇంట్లో గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. సో అందుకే నేను కొంచెం క్వాంటిటీని ఎక్కువే చేస్తున్నాను. మీరు ఎన్నైతే తినగలరో దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 కప్పులకి సరిపోయే విధంగా చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పుని కనీసం 2-3 గంటలైనా నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఇది ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే టూ మచ్ నానబెట్టినా కూడా మీరు గ్రైండ్ చేసేటప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది. సో మసాలా వడలు చేసేటప్పుడు ఇదొక టిప్ అన్నమాట. ఈ పప్పు నానేలోపు దీనికి కాంబినేషన్గా కారపొడి చాలా బాగుంటుందని చెప్పాను కదా, ఆ కారపొడిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఇందులోకి రుచిని పెంచే మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందులోకి 2 రకాల మసాలాస్ అండి. ఒకటి డ్రై మసాలా, ఒకటి వెట్ మసాలా. ఈ 2 తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసి కొద్దిగా కోర్సుగా ఇలా క్రష్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. 3 గంటల తర్వాత పప్పు ఈ విధంగా నానుంటుంది. ఇలా నానిన పప్పుని నీళ్లు లేకుండా ఒక జల్లెల్లోకి డ్రైన్ అవుట్ చేసేసుకోండి. 10-15 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇందులో ఉండే నీళ్ళన్నీ కూడా వాడ్చిపోతాయి. అలా వాడ్చిపోయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా పప్పుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ కోర్స్గా రఫ్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా రవ్వగా ఉండాలన్నమాట. పప్పు మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న అరకప్పు పచ్చిశనగపప్పుని ఇందులో వేసేసేయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇక చివరిగా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1 కప్పు నిండుగా వేసుకోండి. మీకు కాస్త మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, వేయకపోతే ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది. ఎలా చేసినా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఇందులో మీరు అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. వేయకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ మసాలా వడలకి ఉల్లిపాయల్లో వచ్చే నీరే బైండింగ్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు. వేస్తే ఇంకా మీకు మసాలా వడలు అనేవి మధ్యలో గుల్లగా క్రిస్పీనెస్ రాకుండా గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలు ఒత్తుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు వడలు చేసేటప్పుడు చేత్తో తట్టినప్పుడు వడల షేప్ కరెక్ట్గా రాకపోతే కనుక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి లేదంటే బియ్యం పిండి వేసుకుని లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసి బైండింగ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేస్తే కనుక రాకపోవడం అనే సమస్య లేదు, బ్రహ్మాండంగా వస్తాయి. సో మసాలా వడల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక మనం వడలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఐరన్ కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేయండి. నూనె కాగిందా లేదా అని తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండిని నూనెలో వేస్తే వెంటనే అది పొంగి పైకి రావాలి. సో అప్పుడు నూనె కాగినట్టు. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని మరీ తక్కువ హీట్లోనూ ఉండకూడదు. తక్కువ హీట్లో ఉంటే ఈ వడలు నూనెను పీల్చేస్తాయి. ఎక్కువ హీట్లో ఉంటే కనుక లోపల పచ్చిగానే ఉండి పైకి మాత్రం రంగు వచ్చేస్తాయి. సో మీడియం హీట్లో మాత్రమే ఈ మసాలా వడల్ని వేయించుకోవాలి. నూనెకి పట్టేటట్టుగా 4 నుంచి 6 దాకా వడల్ని చేతిలో ఈ విధంగా ఒత్తుకొని
స్లోగా డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు వేగనివ్వండి. ఈలోపు మీరు గరిటెతో కలపాల్సిన పని లేదు. మసాలా వడ వేగి పైకి తేలిన తర్వాత మాత్రమే గరిటెతో స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ మసాలా వడలు నిదానంగానే వేగాలి. తొందరలో గనక మనం వేయించేస్తే వాటికి సరైన క్రిస్పీనెస్, క్రంచీనెస్ రాదు, కరెక్ట్ టెక్స్చర్ రాదనమాట. సో స్లోగా మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రంచీ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు, గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న వడల్ని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ తిరిగి వేసి ఇదే విధంగా వేయించుకోండి. అంతే, సూపర్ క్రంచీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు వేయిస్తూ ఉంటేనే అక్కడ వెనకట్లు అయిపోతూ ఉంటాయి, మీకు గ్యాప్ కూడా ఇవ్వరనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఈ మసాలా వడల్ని వేడివేడిగా తింటూ ఉంటేనే ఆ మజా. మరి ఈ టేస్టీ మసాలా వడల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ట్రై చేశాక నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.